హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? సో, ఇదొచ్చేసి శివరాత్రి వ్లాగ్ అనమాట. సో, మార్నింగ్ నుంచి అయితే ఏం షూట్ చేయలేదు. ఎందుకంటే, మాక్సిమం నేనుంటే గనుక ఆహ్, పూజ ఎలా చేయాలి, ఏంటి, అది ఇది అని చెప్పేసి షూట్ చేసేదాన్ని. సో, నేనైతే ఏం చేయట్లేదు. ఎందుకంటే, నా హ్యాండ్ బాలేదు కదా! సో, అందుకని చెప్పేసి నేనేం చేయలేదనమాట. మార్నింగ్ లేసి పిల్లల్ని రెడీ చేసేసాను. సో, వాళ్ళు టీవీ చూస్తున్నారు. సో, ఇక్కడ నేనొచ్చేసి మార్నింగ్ ఇంకా అత్తయ్య పూజ చేస్తున్నారుగా, ఈలోపు నేను హెయిర్ ప్యాక్ అన్నా పెట్టుకుందాం అని చెప్పేసి మమాయిత్ నుంచి అయితే నేను హెయిర్ ప్యాక్, షాంపూ, కండిషనర్ ఇవి తెప్పించుకున్నాననమాట. సో, చాలా బాగున్నాయి. డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి చాలా బెస్ట్ అని చెప్పొచ్చు ఇది. ఎందుకంటే డాండ్రఫ్ అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ యూజ్ చేసే ఉంటారు. కానీ ఈ ప్రోడక్ట్ యూజ్ చేసి చూడండి, చాలా చాలా బెస్ట్ రిజల్ట్స్ అనమాట. అసలు నాకు ఫస్ట్ టైంకే తెలిసింది. కాకపోతే ఇంక ఇప్పుడు నేను పెట్టుకునేది థర్డ్ టైం అనమాట. చాలా చాలా బాగుంది అసలు. ఎలా అంటే నా హెయిర్ చాలా డ్రై అయిపోయింది. డాండ్రఫ్ అనంగానే హెయిర్ ఫస్ట్ డ్రై అయిపోతూ ఉంటుందన్నమాట. సో, నా హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా, అసలు ఎలా అంటే అసలు మనం స్పా చేయించుకున్నట్టు, అసలు స్ట్రైట్ హెయిర్ ఉంటే మనకి రబ్బర్ బ్యాండ్స్ ఎలా లూజ్ అయిపోయి జారిపోతుంటాయో, సో అలా లూజ్గా అసలు బ్యాండ్ అనేది జారిపోతుంది, హెయిర్కి ఉండట్లేదు. సో, అంత స్మూత్ అయ్యాయి అనమాట. నార్మల్గా మనం డాండ్రఫ్ షాంపూస్ యూజ్ చేస్తే హెయిర్ అనేది డ్రై అవుతూ ఉంటుంది. కానీ దీనివల్ల అయితే ఏం లేదు, మన హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉందన్నమాట. సో, ఈ ప్రోడక్ట్ ఎవరైనా కావాలి అనుకుంటే వీటి లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో, వ్లాగ్ అయితే ఇక్కడితో నేను ఏమంటారు ప్యాక్ అయితే అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత నేను హెయిర్ వాష్ అనేది చేసుకున్నాను. సో, రెడీ అయిపోయాను అనమాట. సో, కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో, ఇక్కడ ఏంటంటే ఈలోపు అత్తయ్య పూజ చేసేసి కూరగాయలు తరుగుతున్నారనమాట. సో, వంట ఏం చేయాలి ఏంటి అని, ఎందుకంటే నేను ఫాస్టింగ్ ఉన్నాను కదా! సో, వాళ్ళ వరకు అని చెప్పి చేసుకుంటున్నారనమాట. సో, బీరకాయ అయితే తరుగుతున్నారు. సో, పిల్లల్ని తీసుకొని నేనైతే ఇంకా వెళ్దాం అనుకుంటున్నాను. సో, మార్నింగ్ ఏమైందంటే ఫస్ట్ చాకీకి స్నానం చేయించాము. సో, దానివల్ల ఇంకా లేట్ అయిపోయింది. సో, చాకీకి చేయించి, తర్వాత పిల్లలకి చేయించి, వాళ్ళని రెడీ చేసిన తర్వాత నేను ప్యాక్ వేసుకున్నాను అనమాట. మార్నింగే ప్యాక్ వేసుకుందాం అనుకున్నాను, కానీ నాకు కుదరలేదు. సో, అదనమాట. ఇక్కడైతే మావయ్య క్లాత్ తీసుకొచ్చేసారు. మాకు షాప్ ఉందని చెప్పాను కదా! సో, అందులో కర్టన్స్ స్టిచ్చింగ్కి వచ్చాయన్నమాట. సో, అవి తీసుకొచ్చి పెడుతున్నారు. సో, ఎందుకంటే పండగ కదా, అందరు పండగకి కొత్త కర్టన్స్ అలా వేసుకోవాలనుకుంటారు కదా! సో, అర్జెంట్ అని చెప్పేసి తీసుకొచ్చి మావయ్య అయితే అక్కడ పెట్టేసి వెళ్ళారు. ఈ హెయిర్ ప్యాక్ ఏంటి అంటే, నార్మల్గా మనం హెయిర్ వాష్ చేసిన తర్వాత ప్యాక్ అప్లై చేసుకొని తర్వాత వాష్ చేసుకోవాలి. సో, నాకు హ్యాండ్ బాగాలేదు కాబట్టి 2 టైమ్స్ అలా అంటే కష్టం కదా అని చెప్పేసి నేను నార్మల్ హెయిర్ మీదే అప్లై చేసుకుంటున్నాను. సో, ఇంక ఇక్కడ మొత్తం ఇలా అప్లై చేసేసుకొని డ్రై అయిపోయిన తర్వాత హెయిర్ వాష్ చేసుకోవడమేనమాట. సో, అదే షాంపూ యూజ్ చేయాలని ఏం లేదు, ఏ షాంపూ అయినా యూజ్ చేయొచ్చు. అది కూడా మైల్డ్ షాంపూ అయితే బెటర్ అనమాట. సో, అది ఇక్కడైతే అత్తయ్య కూరగాయలు కట్ చేస్తున్నారు. సో, చిన్న క్లిప్ యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే వంట చేసే టైంకి అలా నేను ఉన్నాను కదా! సో, అందుకని చెప్పేసి కట్ చేస్తుంటే తీసాను. హాయ్! హలో! అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. సో, అందరికీ ముందుగా హ్యాపీ శివరాత్రి. ఎందుకంటే ఈ అవతారంలో చెప్తున్నాను. నేను ఏమంటారు మార్నింగ్ నుంచి రెడీ అవ్వడానికి కుదరలేదనమాట. ఎందుకంటే ఇక పిల్లలు చాకీ గడికి కూడా స్నానం చేయించాము. సో, నేను అదైతే ఏం షూట్ చేయలేదు. ఎందుకంటే ఇక ఏమంటారు అంటే నేనే షూట్ చేయాలి, నేనే చేయించాలి కదా! సో, అలా కుదరలేదనమాట. సో, అది ఇంకా ఎప్పుడైతే నేను రెడీ అయిపోతానో, సో రెడీ అయిపోయి ఏంటి అంటే కావ్య వాళ్ళ ఇంటికి వెళ్దాము అని అనుకుంటున్నాము. సో, కావ్య దగ్గరికి వెళ్ళాలి, చాలా రోజులైందనమాట. సో, ఎప్పుడు ఏంటంటే తనే నా దగ్గరికి వస్తుంది, నేను చాలా తక్కువ అనమాట వెళ్ళడం. ఎందుకంటే షాప్ ఉంది కదా! సో, ఇంట్లోనే ఉంటాను మ్యాక్సిమం. అది కాక ఇంక ఇప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత మొత్తం ఇంట్లోనే ఉంటున్నాను కదా, ఎక్కడికి వెళ్ళట్లేదు. సో, అందుకని చెప్పేసి యానివర్సరీకి బయటికి వెళ్తే ఇంతవరకు మళ్ళీ నేను బయటికి వెళ్ళలేదన్నమాట. సో, అందుకని చెప్పేసి వెళ్దామనిపించింది. సో, వెళ్ళాలి. అది కూడా లేదనమాట, ఊరు వెళ్ళింది. మరి వచ్చిందో లేదో తెలియదు. కాల్ చేసి కనుక్కొని ఉంది అంటే వెళ్ళాలన్నమాట. సో, ఇప్పుడు నేనైతే రెడీ అయిపోతాను. సో, నేను బ్లాక్ శారీ కట్టుకుందామని అనుకుంటున్నాను.
నా ఫేవరెట్ కలర్ అనమాట బ్లాక్. సో ఈ శారీ కట్టుకున్నాము అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. సో శారీకి అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్ వస్తాయి, దీనికి బార్డర్ ఇలా వస్తుంది. సో ఇవి అయితే నేను షేర్ చేయలేదు ఇంతకుముందు, సో ఇప్పుడేనమాట. సో దీనికి ఏంటి అంటే నేను బ్లౌజ్ ఇది ఇలా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి నెట్టెడ్ క్లాత్ సెల్ఫ్ డిజైన్ అనమాట. సో ఇది వచ్చేసి బ్యాక్ హుక్స్. అనమాట ఇలా. సో ఇది దాని మీదకి ఇది వేసుకుందామని అనుకుంటున్నాను. నార్మల్గా అయితే దీనికి ఏంటి అంటే ఇక్కడ ఈ మెటీరియల్ ఇచ్చారు కదా, సో ఈ మెటీరియల్ బ్లౌజ్ వచ్చిందనమాట. సో నాకు నచ్చలేదు, సో అందుకని చెప్పేసి నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. సో అదనమాట. సో కట్టుకున్న తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. సో నెక్స్ట్ ఏంటి అంటే నేను మొన్న మీకు ఆల్రెడీ నేను మమాయత్ న్యూ ఫేస్ ప్యాక్ అని చెప్పేసి నేను చేశాను కదా. సో దాని తర్వాత నేను కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను అనమాట, ఆఫర్స్లో ఉన్నాయని చెప్పేసి. సో ఇది వచ్చేసి మమాయత్ ట్రీ హెయిర్ మాస్క్ అనమాట. సో ఏంటంటే డాండ్రఫ్ ఉందని చెప్పాను కదా, సో దానివల్ల అని చెప్పేసి ఇది తీసుకున్నాను. కానీ రిజల్ట్స్ అయితే బాగున్నాయి. అంటే నేను దీనికంటే ముందు నేను ఆయిల్ కూడా తీసుకున్నాను. సో ఆయిల్, షాంపూ, కండిషనర్ ఇవి తీసుకున్నాను, అలాగే ఇది కూడా తీసుకున్నాను అనమాట. సో ఆ ఆయిల్ అయితే నేను షాంపూ ఆయిల్ నేను 2 times యూజ్ చేశాను ఇప్పటికి. సో బాగుంది. అంటే మనకి డాండ్రఫ్ అనగానే ఇచ్చింగ్ వస్తుంది కదా, ఫస్ట్ మెయిన్గా ఇచ్చింగ్ అనమాట. డ్రెస్ మీద పడిపోవడం అలా అవుతూ ఉంటుంది కదా. సో నాకు అది యూజ్ చేసిన తర్వాత ఏంటంటే మెయిన్గా ఇచ్చింగ్ లేదనమాట. సో తలస్నానం చేసిన తర్వాత కానీ నార్మల్గా మనకి ఇలా హెయిర్ మీద కనిపిస్తూ ఉంటుంది కదా, సో నాకు అయితే ఆ ప్రాబ్లం లేదు, తగ్గిందనమాట. నిజంగా అసలు తగ్గుతుంది. ఎందుకంటే డాండ్రఫ్ వల్ల చాలామంది అన్ని రకాలు వాడి 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 చాలా విసిగిపోయి, సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఇది బెస్ట్ అనమాట. ఎందుకంటే డాండ్రఫ్తో విసిగిపోయి ఉన్నారు కదా, ఒక్కసారి ఈ కిట్ యూజ్ చేయండి. ఇందులో ఏంటి అంటే నాకు ఓన్లీ నేను ఇదే తీసుకోలేదు, ఇందులోనే షాంపూ తీసుకున్నాను, కండిషనర్ తీసుకున్నాను. సో ఇది తీసుకున్నాను అనమాట. ఇది 3 pack వచ్చేసి మొన్న ఆఫర్లో ఉండే, నాకు ఇది 999కి ఉండే. నార్మల్గా సపరేట్ తీసుకుంటే కనుక అవి 499 ఉన్నాయి, ఇది వచ్చేసి 599 ఉందన్నమాట. సో అది ఇవన్నీ ప్యాక్లో నాకు 999కి వచ్చాయి ఇవి. సో వీటి లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇప్పుడు ఆఫర్స్ కూడా ఉన్నాయి, 20% ఆఫ్ కూడా ఉంది నాకు తెలిసి. సో అదనమాట. అలాగే మమాయత్ వెబ్సైట్లో ఏంటి అంటే మనకి ఏ రోజుకి ఆ రోజు ఆఫర్స్ ఇస్తూ ఉంటాడు. సో buy 1 get 1 ఫ్రీ, లేదు అంటే buy 2 get 1 ఫ్రీ, అలా ఆఫర్స్ ఇస్తూనే ఉంటాడు. సో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. సో మమాయత్ గురించి అయితే నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి మమాయత్ గురించి తెలుసు, ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు వీటిలో. సో ఏంటి అంటే మనకి ఒరిజినల్, అది కాక దీనివల్ల ఏంటి అంటే మనకి ప్లాంట్స్ మన పేరు మీద ప్లాంట్స్ ప్లాన్ చేస్తారు కాబట్టి మనం ఇది పర్చేస్ చేయగానే మన పేరు మీద ఒక ప్లాంట్ అనేది నాటడం జరుగుతుంది. సో అదనమాట. దీని గురించి ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను కాబట్టి ఇప్పుడైతే నేను ఏం ఎక్కువ చెప్పట్లేదు. సో అదనమాట. సో నేను రెడీ అయిన తర్వాత నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్. సో ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను. సో రెడీ అయిపోయిన తర్వాత నేను అంటే నార్మల్గా అయితే ఫస్ట్ రెడీ అయిపోయిన తర్వాత శారీ కట్టుకుంటాను. సో ఆ రోజు టైం లేదనమాట. సో ఆల్రెడీ నేను కావ్యకి కాల్ చేసి చెప్పేసాను అనమాట నేను వస్తున్నా అని. సో టైం లేదని చెప్పేసి నేను ఫాస్ట్గా ఇక శారీ కట్టేసుకొని రెడీ అయిపోయాను అనమాట. సో నేను ఎలా రెడీ అవుతా ఏంటి అనేది షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆ రోజు అంత టైం లేదు. సో అందుకని చెప్పేసి ఫాస్ట్గా రెడీ అయిపోయాను. సో జస్ట్ ఏంటంటే కొంచెం నాకు ఐస్ కింద డార్క్ సర్కిల్స్ ఉన్నాయన్నమాట. సో దాన్ని కవర్ చేయడానికి కొంచెం కన్సిలర్ యూజ్ చేసి తర్వాత జస్ట్ ఏంటంటే నేను పౌడర్ అలాంటివి ఏం యూజ్ చేయను అనమాట. సో అందుకని చెప్పేసి జస్ట్ అప్లై చేసుకొని వదిలేస్తాను దాన్ని. సో అదేంటి అంటే మా స్కిన్లోకి స్ప్రెడ్ అయ్యిద్ది అనమాట. సో దాన్ని అలా కొంచెం సేపు మసాజ్ చేసేస్తాను. సో దానివల్ల ఏంటి అంటే నాకు అంత ఎక్కువ ఏం కనిపించదు, అంటే నాకు ఉండడమే లైట్గా ఉంది, ఎక్కువ ఏం లేదు. సో అందుకని చెప్పేసి అలా కొంచెం అప్లై చేసుకొని అయిపోయిన తర్వాత
కాజులు పెట్టేసుకున్నాను అంతే. హలో. సో ఇప్పుడే నేను రెడీ అయ్యాను. సో ముందుగా అందరికీ హ్యాపీ శివరాత్రి. సో అందరూ ఎలా ఉన్నారు, ఉపవాసం ఉన్నారా లేదా ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే ఫాస్టింగ్ ఉన్నాను. సో అదనమాట. సో కావ్య ఉందని చెప్పింది. సో ఇప్పుడు కావ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో నేను ఎలా రెడీ అయ్యాను ఏంటి అనేది చూసేయండి. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, బ్లౌజ్ నేను వేరేది వేసుకున్నాను. సో అది ఏమైందంటే ఈ మధ్య నేను కొంచెం లావ్ అయిపోయాను అనమాట. బ్లౌజ్ పెట్టలేదు. సో అంత టైం లేదు కదా అని చెప్పేసి ఇప్పుడైతే ఇలా వేరే బ్లౌజ్ మ్యాచ్ చేసుకొని వేసుకున్నాను అనమాట. సో శారీ అయితే ఇలా. సో కావ్య వాళ్ళ ఇంట్లో మళ్ళీ కలుస్తాను. బాయ్. సో ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. సో ఈయన రాలేదనమాట. సో నేను పిల్లలు ఇంకా క్యాబ్ బుక్ చేసేసుకొని కావ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. సో ఏంటి అంటే మా ఇంటికి కావ్య వాళ్ళ ఇంటికి మధ్యలో ఇలా చెరువు వస్తుంది అనమాట. సో ఫుల్ వాటర్ ఉంటాయి. అసలు అయితే ఇంతకుముందు ఉండేవి కావు. ఈ మధ్య కొంచెం వర్షాలు ఎక్కువ పడ్డాయి కాబట్టి దీని వాటర్ ఫుల్ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు దీనికి ఏంటి అంటే వాకింగ్ చేసుకోవడానికి రెడీ చేస్తున్నారనమాట. చెప్పు. హాయ్ హాయ్ హాయ్. అయ్యో సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే ఎక్కువ ఏం షూట్ చేయలేదు. ఎందుకంటే వెళ్ళంగానే ఇంకా కావ్యతో అన్నయ్యతో మాట్లాడుకుంటూ కూర్చునిపోయాను. సో ఇక్కడ ఏంటంటే ఇక పిల్లలకి తినడానికి సమోసా అవి ఇవన్నీ తెప్పించింది అనమాట. సో దాని తర్వాత ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని గుడికి వెళ్ళామన్నమాట. సో అక్కడ కళ్యాణం జరుగుతుంది. సో ఇక అక్కడ నైట్ అక్కడే అయిపోయిన దాకా ఉండేసి తర్వాత మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇంటికి వచ్చేసాము. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం